లాస్ట్ 5 ఇయర్స్ ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలనే చేశారా? లేదా స్కామ్సే చేశారా? పాయింట్ ఏంటంటే లిక్కర్ స్కామ్‌లో ఆ ఒక్క తప్పు చేయకుండా ఉంటే అసలు స్కామ్ బయటకొచ్చేది కాదు. సీఎంగా సీబీఎన్ చేసినా, పవన్ కళ్యాణ్ చేసినా, నరేంద్ర మోడీ చేసినా, లేదా ట్రంప్ చేసినా కూడా లిక్కర్ స్కామ్ బయటకొచ్చేది కాదు. అసలు ఏంటయ్యా ఆ తప్పు అంటే, లిక్కర్‌లో 50-80% మార్జిన్ ఉంటదనేది ఓపెన్ సీక్రెట్. సో, లిక్కర్ మీద సంపాదించాలి అనుకుంటే లిక్కర్‌ని మాఫీ చేస్తాం. మద్యపాన నిషేధం చేస్తామని ప్రకటించకుండా, జస్ట్ అధికారంలోకి వచ్చిన తర్వాత రెగ్యులర్ పాలసీ చేంజ్ చేసి, ప్రైవేట్ ప్లేయర్స్‌ని ఒక 80% తగ్గిస్తే పొలిటికల్ ఇన్‌ఫ్లూయెన్స్ ఉపయోగించి, అసలు లిక్కర్ స్కామ్ జరుగుతుంది అనే ఆలోచన కూడా ఎవరికీ రాదు. కాకపోతే లిక్కర్ స్కామ్‌ని లిక్కర్‌ని ఎప్పుడైతే మద్యపాన నిషేధం చేస్తామని ప్రకటించారో, అసలిది ఎలా పాసిబుల్ అవుతది అని కంప్లీట్‌గా ప్రజలు కానీ, పొలిటికల్ పార్టీస్ కానీ, పాలిసీ మేకర్స్ కానీ దాని మీద కాన్సంట్రేషన్ చేశారు. లిక్కర్‌ని మాఫీ చేయడం పక్కన పెడితే, అసలు లిక్కరే లేకుండా చేశారు. అంటే లిక్కర్ ప్లేస్‌లో చీప్ లిక్కర్‌ని తీసుకొచ్చారు. అండ్ డిజిటల్ పేమెంట్స్ మొత్తం అంతా ఆపేశారు. సో, 100లో రూ. 80 తినడం తప్పు లేదు కానీ, 100కి 100 తినాలి అనుకోవడం తప్పు. అండ్ గవర్నమెంట్ అంటున్న లిక్కర్ స్కామ్‌ని సపోర్ట్ చేసేలాగా ఎలక్షన్ టైమ్ నుంచి ఇప్పటి వరకు దాదాపు 60,00,00,000 సీజ్ చేశారు. అండ్ రీసెంట్‌గా రూ. 11,00,00,000 మళ్ళీ సీజ్ చేశారు. ఈ డబ్బంతా ఎక్కడిది? అట్టపెట్టెలో ఈ డబ్బంతా ఎలా వచ్చింది? మోర్ ఓవర్ జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి ఒక లీడర్ అరెస్ట్ అవ్వడమో, లేకపోతే ఎక్స్ బ్యూరోక్రాట్స్ అరెస్ట్ అవ్వడమో జరుగుతుందంటే గత గవర్నమెంట్‌లో సీఎంఓకి దగ్గరగా వర్క్ చేసిన బ్యూరోక్రాట్స్ అవ్వచ్చు. బట్ ఈసారి కొంచెం కొత్తగా ప్రెస్ మీట్ పెట్టిన 24 గంటల్లో రూ. 11,00,00,000 బయటపడ్డాయి అంటే అట్ ద సేమ్ టైమ్ ఆ ఫిగర్ కూడా 11,00,00,000